హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే అమ్మమ్మల కాలం నాటి రైలు పలారం. ఒకప్పుడు ఆ కాలంలో రైల్లో వెళ్ళేటప్పుడు ఏమీ ఉండేది కాదు కదా, ఫుడ్ అనేది. అప్పుడు ఈ విధంగా చేసుకొని వెళ్ళేవారు. ఈ రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇది తెలంగాణ స్పెషల్ ఈ రైలు పలారం అనేది. అప్పుడు ఈ విధంగా చేసుకునేవాళ్ళు. ప్రయాణం చేసేటప్పుడు ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే ఈ పప్పును మాత్రం ఇందులో వేసుకోకండి, ఓన్లీ బాల్స్ చేసేసుకొని వెళ్ళండి. అప్పుడు ప్రయాణం చేసేటప్పుడు ఇలా ఉండదు. ఒకవేళ టిఫిన్ కానీ స్నాక్గా కానీ ఇంట్లోనే చేసుకొని తినాలి అంటే మాత్రం ఈ రైలు పలారం అనేసి ఈ పప్పులు అనేది కలిపేసుకోండి, బాగుంటుంది. ఈ రైలు పలారం చేసుకునే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చేసేద్దాం. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను వాటర్. నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. మీరు దేంతోనైతే తీసుకుంటారో సేమ్ అంతే కొలతతో పిండి కూడా తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది మంచిగా హీట్ ఎక్కాలి. వాటర్ అనేవి చక్కగా హీట్ అయ్యాయి. ఇదే గ్లాస్తో వాటర్ తీసుకున్న గ్లాస్తోనే పిండి కూడా తీసేసుకుంటున్నాను. ఈ విధంగా ఒకసారి ఈ పిండిని వాటర్లో చక్కగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న పిండిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ మీ రుచికి సరిపడా సాల్ట్ తీసేసుకోండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా తీసుకున్నాను నేను. ఇప్పుడు తీసుకోండి, లేదంటే వాటర్లో అయినా తీసేసుకోవచ్చు. అంటే వాటర్ హీట్ చేసుకున్నప్పుడైనా తీసుకున్నా పర్వాలేదు. నేను ఇప్పుడు తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని బాగా ఇలా కలిపేసుకోవాలి. ఒకసారి చల్లారిపోయాక పిండిని ఈ విధంగా బాగా కలుపుకొని ఒక ముద్ద చేసేసుకోవాలి. కొంచెం చేతికి ఆయిల్ తీసేసుకోవాలి. ఆయిల్ తీసేసుకొని చిన్న చిన్నగా ఉండ్రాలలో చేసేసుకోవాలి. ఈ విధంగా గుండ్రగా బాల్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాల్స్ చేసేసుకోవాలి. మధ్యలో పిండిని విధంగా కలుపుతూ ఇలా చేసేసుకున్న వాటిని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ వీటిని బాయిల్ చేసేసుకోవాలి. అందుకోసం నేను ఇక్కడ బోన్స్ చల్లడ తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఇడ్లీ అయినా తీసుకోవచ్చు, ఇడ్లీ కుక్కర్ అయినా తీసుకోవచ్చు. ఇడ్లీ ప్లేట్లో పెట్టుకొని కూడా కుక్ చేసేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఇది తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు నచ్చింది తీసుకోండి. ఇడ్లీ కుక్కర్ అయినా పర్వాలేదు, ఇలాంటి బూందీ చల్లడ అయినా పర్వాలేదు. కాకపోతే దానికి హోల్స్ ఉండాలి. ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాం కదా బూందీ చల్లడికి. నెక్స్ట్ వీటిని ఇలా ఒక్కొక్కటి పెట్టేయాలి. ఈ విధంగా మొత్తం కుప్ప కుప్ప కాకుండా ఈ విధంగా కొంచెం ఫ్రీగా ఉండాలి వాటికి కుక్ అవడానికి. తీసేసుకున్నాను. మీరు కావాలి అంటే వేరేది కూడా తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలా విధంగా కుక్ చేసేసుకుంటాను. ఒక 8 to 10 మినిట్స్ ఇలాగే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మీకు ఒకవేళ కావాలి అంటే ఇడ్లీ ప్లేట్లోనైనా చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసుకోవాలి, ఎయిర్ పోకుండా. ఆఫ్టర్ 8 మినిట్స్ ఇది ఉడికిందా లేదా అని ఈ విధంగా చూస్తే సరిపోతుంది. బాగా కుక్ అయింది కదా.
ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఇలాగే మూత పెట్టేసి లీవ్ చేసేయాలి. చేసుకోవడానికి 1 ఇంచ్ అల్లం ముక్క, చిన్న చిన్నవి మిర్చీలు, నేను ఇక్కడ 6 తీసుకున్నాను, చాలా చిన్నవి, మీరు మీ కారానికి సరిపడా చూసుకోండి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ పట్టేసుకోవాలి. చేసుకోవడానికి 1 ఇంచ్ అల్లం ముక్క, చిన్న చిన్నవి మిర్చీలు, నేను ఇక్కడ 6 తీసుకున్నాను, చాలా చిన్నవి, మీరు మీ కారానికి సరిపడా చూసుకోండి. ఇప్పుడు వీటిని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని సైడ్కి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న పెసరపప్పు, శనగపప్పుని ఇలా వాటర్ లేకుండా తీసేసుకోవాలి. వీటిని కూడా ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి చక్కగా. పప్పుని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకోవాలి. ఆ ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకోండి. కొంచెం ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. ఇందులోనే కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇప్పుడు జీలకర్ర ఆవాలు కూడా చక్కగా ఫ్రై అవ్వాలి. జీలకర్ర ఆవాలు చక్కగా వేగిపోయాక ఇదే టైంలో కొంచెం పచ్చిమిర్చిని కూడా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఈ పచ్చిమిర్చి అనేది ఫ్రై అయ్యాక మనం తీసుకున్న పప్పుని తీసుకోవాలి. ఇదిగోండి పప్పు. ఈ పప్పుని కూడా పచ్చిమిర్చికి బాగా పట్టించాలి. ఈ విధంగా పచ్చిమిర్చి, పప్పు ఇవన్నీ ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి. ఇదే టైంలో కొంచెం పసుపు. ఈ పప్పు, పచ్చిమిర్చి అనేది కొంచెం పచ్చివాసన పోయేదాకా సిమ్లో పెట్టుకొని వేయించాలి. ఇదే టైంలో ఒక సైడ్కు మనం ఈ పప్పు ఇదంతా పక్కకు అనేసి కొంచెం పచ్చిమిర్చిని కూడా కరివేపాకుని ఈ విధంగా వేయించుకోవాలి ఆయిల్లో. ఇదే టైంలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోవాలి. ఇప్పుడు ఈ పసుపుని, ఈ కరివేపాకుని చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి. పసుపు వేసిన 30 సెకండ్స్కి చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇదే టైంలో మనం చేసుకున్న బాల్స్ని ఇందులో వేసేయాలి. ఈ విధంగా ఇప్పుడు వీటంతటిని చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి. మొత్తం పట్టించాలి. ఈ బౌల్స్కి మనం చేసుకున్న ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా ఈ విధంగా పట్టించాలి. ఒక 2 మినిట్స్ ఇలా కలిపేసుకున్నాం కదా, మొత్తం చక్కగా పట్టించాం కదా బౌల్స్కి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ పక్కన ఉంచేసుకోవాలి. బాగా ఈ విధంగా పట్టేసి ఉంచాం కదా, ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా స్టవ్ పైన ఉంచాలి. సిమ్లో పెట్టేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇవి బాల్స్ వేసాక 2 మినిట్స్కి కొత్తిమీర అనేది వేసేయాలి. చక్కగా ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా వీటికి మొత్తం పట్టించేయాలి. చక్కగా ఇలా కలిపేసుకోవాలి.
ఈ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరే. ఎంతో రుచికరమైన అమ్మమ్మల కాలం నాటి రైల్ పలారం అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇది బాల్స్ వేసాక 2 మినిట్స్కి కొత్తిమీర అనేది వేసేయాలి. చక్కగా ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా వీటికి మొత్తం పట్టించేయాలి. చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరే. ఎంతో రుచికరమైన అమ్మమ్మల కాలం నాటి రైల్ పలారం అనేది రెడీ అయిపోయింది. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.